మిత్రులారా, శ్రీదేవి కథలకు స్వాగతం, సుస్వాగతం. దిలీప మహారాజు. సూర్యవంశంలో దిలీప మహారాజు మహాపరాక్రమవంతుడే పుట్టాడు. ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా ఏలుతున్నాడు. ధర్మం 4 పాదాల నడుస్తున్నది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. విదేశీ దాడులేవి లేవు. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఒక బాధ ఆయనని పీడిస్తుంది. అదేంటి అంటే సంతానం లేదు. సంతానం లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి కదా. అందుకని చెప్పేసి ఆయన వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠ మహర్షితో చెప్పాడు, గురువర్య, నాకు పుత్ర సంతానం కావాలి. సంతానం వారసులు లేనిదే సింహాసనానికి వారసులు కావాలి కదా. నాకున్న ఒకే ఒక్క లోపం అది అని భార్య సుదక్షిణతో సహా ఆయనకు నమస్కరించి వినయంగా అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఒకసారి దివ్య దృష్టితో చూసి ఏం చెప్పారంటే, నాయనా, నువ్వు ఒక తప్పు చేశావు. అదేంటంటే దేవేంద్రుడిని చూడడానికి వెళ్ళి గబగబా వస్తూ అక్కడే కల్పవృక్ష ఛాయలో ఉన్నటువంటి కామధేనువుని చూసి దానికి నమస్కరించలేదు. నీ తొందరలో నీవు ఉన్నావు, సుదక్షిణను కలవాలి అనేటువంటి తొందరలో నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ కామధేనువుకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నీకు సంతానం లేకుండా పోవుగాక అని చెప్పేసి శపించింది. ఆ శాప కారణంగా నీకు పుత్ర సంతానం కలగటం లేదు అని చెప్పారు. సరే, మా గురువర్య ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను అంటే, ఇక్కడే నందిని ధేను ఉంది, ఆవిడ కుమార్తె. నీవు రోజు ఆ ధేనుని సంరక్షిస్తూ ఉండు. దాని వెంట వెళ్ళు. అది నిలబడితే నిలువు, పడుకుంటే నువ్వు కూడా దాని ప్రక్కనే కూర్చో. అది పచ్చని గడ్డి మేస్తుంటే ఎట్నుంచి ఏ క్రూర జంతువులు వచ్చి దాన్ని దాడి చేయకుండా కాపాడు. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సరే, దిలీప్ మహారాజు ఆ హోమధేనువుని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అది నడిచినంత మేర తను నడిచాడు. అది పడుకుంటే తను కూర్చున్నాడు. దానికి లేత లేత గడ్డి పరకలు పీకి నోటికి అందించాడు. దానికి ఎటువంటి బాధ కలగకుండా క్షేమంగా ఆశ్రమానికి తీసుకొచ్చాడు. ఈ రకంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ ధేనుని, నందిని ధేనుని ఒక సింహం గుహలోకి లాక్కెళ్ళింది. ఈ అనుకోని సంఘటనకి దిలీపుడు నివ్వెరపోయినాడు. తాను కూడా గుహలోకి వెళ్ళాడు. ఆ సింహం తెల్లగా ఉన్నది. ఆ సింహాన్ని నుంచి ధేనుని రక్షించాలని చెప్పేసి బాణాలు వేయాలని చెప్పేసి చెయ్యి పైకెత్తబోతుంటే చెయ్యి సరిగ్గా రాలేదు. ఆ సింహం నవ్వి, నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ నన్ను ఓడించలేవు. నేను కుంభోదరుడు అనేటువంటి వాడిని. పార్వతీదేవి ఇక్కడ ఒక దేవదారు వృక్షాన్ని కుమారుడిలాగా చూసుకుంటుంది. ఆ దేవదారు వృక్షాన్ని బెరడుకి ఒక మదపుటేనుగు వల్ల హాని కలిగితే ఆమె చాలా బాధపడింది. అప్పటి నుంచి నేను ఆ వృక్షానికి కాపలాగా ఉంటున్నాను. నా పేరు కుంభోదరుడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేటప్పటికి మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, వెంటనే అన్నాడు కదా, నీకు ఆహారం కదా కావాల్సింది, ఆ ధేనువుని విడిచిపెట్టు, నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అనేటప్పటికి ఆ సింహం ఆశ్చర్యపోయి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించింది. గంధర్వుడిలాగా చూపించింది. ఇంకా ధేనుని విడిచిపెట్టేసింది. ఈ నందిని ధేనుని తీసుకుని ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి అంతా వశిష్ఠుల వారికి తెలియజేస్తే, నాయనను చక్కగా నీకు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చక్కగా నెరవేర్చావు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి వశిష్ఠుల వారు ఆశీర్వదించారు. భార్యతో సహా దిలీప్ మహారాజు రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు